హార్ట్ అటాక్ ఎన్ని రకాలు? హార్ట్ అటాక్ కూడా 2 రకాలండి హార్ట్ అటాక్. అది ఈ 2 రకాలు ఏంటి అని అన్నారనుకోండి, ఇది కూడా టెక్స్ట్ బుక్స్‌లో ఎక్కడ రాసి లేదు. ప్రాక్టికల్‌గా బయట చూసిన ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నాను. టైప్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అని ఎక్కడ రాసలేదు. హార్ట్ అటాక్ 2 రకాలు ఏంటో చెప్తాను. ఒక రకం ఏంటంటే టక్కున హార్ట్ అటాక్ వస్తుంది, 5 నిమిషాల్లో చచ్చిపోతారు. క్షణాల్లో ఇలా కుప్పకూలి చచ్చిపోతారు. అది ఒక రకమైన హార్ట్ అటాక్. ఇలాంటి హార్ట్ అటాక్ ఎవరికి రాకూడదు. సో దాన్ని కాపాడుకోవచ్చు. రాకుండా ఎలా చేయాలి అనేది కూడా, అంటే మనిషి పుట్టాక ఎప్పుడో రోజు చచ్చిపోవాలి కదా. 90 ఏళ్ళకి 95 ఏళ్ళకి వస్తే ఏం పర్వాలేదు. అదే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి రాకూడదు అని నా ఉద్దేశం. దాన్ని కనీసం 70 ఏళ్ళు 75 ఏళ్ళు తర్వాతకి పోస్ట్పోన్ చేయాలి. అది మాత్రం చాలా తేలికైన పని. అంటే అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి, చాలా సింపుల్ అనమాట. సో ఒకటి హార్ట్ అటాక్. ఎలా హార్ట్ అటాక్ రాకూడదు అంటే అది అనమాట, సడన్ డెత్ అనేది రాకూడదు. రెండో రకం హార్ట్ అటాక్ ఉంటుంది, మంచి రకం హార్ట్ అటాక్. వాళ్ళకి నడిస్తే ఛాతీలో కొంచెం నొప్పిలాగా ఉంటుంది, హెవీగా అనిపిస్తుంది. దీన్ని యాంజైనా అంటారు. యాంజైనా అంటే ఏంటంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. సివియర్ హార్ట్ అటాక్, సడన్ హార్ట్ అటాక్, సడన్ డెత్ వచ్చే హార్ట్ అటాక్ అయినా కానీ దీంట్లో కానీ రెండిట్లో పూడికలు ఏర్పడతాయి. మన బాడీ అనేది, మన శరీరం అనేది చాలా అడాప్టబుల్ ఉంటుంది. అడాప్టబుల్ అంటే ఏంటంటే పరిస్థితులకు అనుకూలంగా మారటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే మీరు కాయ కష్టం చేస్తూ ఉన్నారనుకోండి, రోజు చేతులు బండబారిపోతాయి, సో రాళ్ళలాగా అయిపోతాయి. అది అడాప్టబిలిటీ. మీరు రోజు నీళ్ళలో మునిగి స్ట్రెచ్ చేస్తూ ఉన్నారు. స్ట్రెచ్చింగ్ అంటే నీళ్ళలో మునిగి ముక్కు మూసుకుని ఎంతసేపు ఉంటున్నారని చూసారనుకోండి, ఫస్ట్ 20 సెకండ్లు ఉంటున్నారు, తర్వాత 30, తర్వాత 40, దాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి. రోజు ప్రాక్టీస్ అదే చేస్తున్నారనుకోండి, నీళ్ల కింద ఒక్క డీప్ బ్రీతింగ్ తీసుకుని ఎంతసేపు ఉండగలరు అనేది 11 నిమిషాలు. అంటే బ్రీతింగ్ లేకుండా 11 నిమిషాలు, దట్ ఇస్ ద వరల్డ్ రికార్డ్. మీరు వెళ్ళి చెక్ చేయండి. స్టాటిక్ యాప్నియా అంటారు దాని పేరు, స్టాటిక్ యాప్నియా. సో అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో పోనీ 11 నిమిషాలు కాకపోయినా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేస్తే 4 నిమిషాల వరకు అయితే తెచ్చుకోవచ్చు. 3 నుంచి 4 నిమిషాలు ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే మన బాడీని మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు పడుతూ ఉంటుందన్నమాట. సో సివియర్ అటాక్ రాకుండా ఉండే పూడికలు ఉన్నాయి చూడండి, రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయి. అవి ఏ పూడికైనా స్లోగా 30 ఏళ్ళు 20 ఏళ్ళలో వస్తుంది. స్లోగా వచ్చి ఇప్పుడు మన చాలామందికి 99% బ్లాక్ ఉంటుంది, మనిషికి కంప్లైంట్ ఉండదు, లేచి నడుస్తూ ఉంటారు బ్రహ్మాండంగా. సో అది మంచి బ్లాక్ అనమాట. ఎందుకంటే 99% 95% బ్లాక్ అయిపోయింది ఆల్రెడీ. అయినా కానీ పేషెంట్కి పెద్ద కంప్లైంట్ లేదు అంటే మనం ఆనందపడాలి. ఎందుకంటే ఈ పూడికని ప్లాక్ అంటారు. ఈ పూడికలో 2 రకాలు ఉంటాయి, స్టేబుల్ ప్లాక్, అన్స్టేబుల్ ప్లాక్. అంటే స్టేబుల్గా ఉండే పూడిక అంటే అది చెలించనిది, పగలనిది, పగిలిపోతే కనుక క్షణాల్లో చచ్చిపోతారు. అదే ఇప్పుడు 50% పూడిక ఉందనుకోండి, 50% పూడికలో మీకు న్యాచురల్ బైపాస్ తయారవ్వాలా. ఎందుకు? 50%లోంచి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. మనకి 70% పైన పూడిక వస్తేనే మనం నడిస్తే ఆయాసం కానీ కంప్లైంట్ అనేది మొదలవుతుంది. అంటే ఇదేంటంటే మనకి నేచరు అవసరమైన దానికన్నా 70% ఎక్కువ ఇచ్చింది. ఇప్పుడు 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీ తీసేసినా ఏ టెస్ట్ తేడా రాదు మీకు. అలాగే ఇప్పుడు రక్తనాళం ఫ్లోలో 70% బ్లాక్ ఉన్నా కానీ మీకు పెద్ద కంప్లైంట్ ఉండదు. 50% 70% ఉన్న కంప్లైంట్ ఉండదు. 50% ఉన్న సడన్ హార్ట్ అటాక్స్ వచ్చేవన్నీ కూడా తక్కువ బ్లాక్ ఉన్న దాంట్లో వస్తాయి, అంటే చిన్న పూడికల్లో వస్తాయి. 80% 90% పూడికలు ఉన్న వాటిలో అంత సడన్ అటాక్స్ రావు. ఒకవేళ వచ్చినా కానీ అంత పర్యవసానాలు భయంకరంగా ఉండవు. ఎందుకనో చెప్తాను. ఇప్పుడు 90% బ్లాక్, 50% ఉంది బ్లాక్, ఓకే, నో కంప్లైంట్స్. ఓ 10 ఏళ్లలో 60% అయింది, నో కంప్లైంట్. ఇంకో 10 ఏళ్ళలో 70% అయింది, నో కంప్లైంట్. ఇంకో 10 ఏళ్ళలో 80% అయింది, కంప్లైంట్ స్టార్ట్ అవుతుంది. నడిస్తే ఛాతీ పట్టేసినట్టు ఉంటుంది, దాన్ని యాంజైనా అంటారు. కూర్చుంటే తగ్గిపోతుంది. సో వాళ్ళు కొంచెం ఎక్సైట్ అయినా, టెన్షన్ పడినా మళ్ళీ ఛాతీ పట్టేసినట్టు ఉంటుంది. ఛాతీ మీద కాలు వేసి తొక్కితే ఎలా ఉంటుందో, హెవీ బరువు పెడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట.
ఇది హార్ట్ అటాక్ కాదు. దీన్ని ఏమంటారు? యాంజైనా అంటారు. అంటే మనకి సంకేతం ఇస్తుంది, నీ గుండె రక్తనాళాల్లో పూడికలు 70% దాటిని అనేది ఒక సంకేతం ఇస్తుంది అనమాట. ఆ సంకేతం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఆ పూడిక ఎలాగా ఉంది దాన్ని స్టేబుల్ పూడిక, అంటే పగలని పూడికలాగా చేయాలన్నమాట. కొలెస్ట్రాల్ ప్లేక్ తయారైనప్పటికీ కూడా దానిపైన పొర ఉంటుంది చూడండి, నున్నగా ఉంటుంది. దాన్ని ఎండోథీలియం అంటారు. ఆ ఎండోథీలియంలో చిన్న బ్రేక్ వచ్చింది అనుకోండి, అంతే. అక్కడ ఒక ఎక్కడ ఇంజురీ అంటే అదొక ఇంజురీ లాగే అనమాట. అక్కడ రిపేర్ జరుగుతుంది. కొంతమంది ట్రైన్ కింద పడి చచ్చిపోతారు, 2 కాళ్ళు తెగి పడిపోయి ఉంటాయి, మంచి బతికే ఉంటారు. ఇది తొడల దగ్గర నేను అనేది, మోకాళ్ళ కింద కాదు. 2 కాళ్ళు తెగి పడిపోయేది తొడల దగ్గర. 2 కాళ్ళు తెగి పడిపోయిన వాళ్ళు కూడా బతికుంటారు కొంతమంది. ఎలాగో తెలుసా? అసలు మామూలుగా తొడకొచ్చే రక్తనాళం ఇంతలా ఉంటుంది, పంపులాగా. ఆ పంపు కొట్టింది అనుకోండి, 2 నిమిషాలు 3 నిమిషాలు మొత్తం బ్లడ్ అంతా అయిపోయి చచ్చిపోవాలి యాక్చువల్గా. అంటే మరి మన నేచర్ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే మన ట్రైన్ లాంటిది వెళ్ళిపోయి 2 కాళ్ళు కట్ అయిపోతాయో, ఫస్ట్ వ్యాసో కన్స్ట్రిక్షన్ వస్తుంది. ఆ రక్తనాళం చాలా వరకు కుంచుకుపోతుంది, ముడుచుకుంటుంది. తర్వాత మిగిలినది కొంతవరకు సగం కుంచుకుపోయింది అనుకోండి, ఇంకా సగం పూడిక రాదు, దాంట్లో బ్లడ్ క్లాట్ వస్తుంది. బ్లడ్ క్లాట్ అయ్యి ఇప్పుడు మనకి కత్తితో కోసామనుకోండి, ఎంత కరెక్ట్గా బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం 2 నిమిషాలు చుక్క బ్లీడ్ అయ్యి 2 నిమిషాలు గడ్డగట్టిపోతుంది. అలాగే లోపల కూడా గడ్డగట్టి రిపేర్ జరుగుతుంది. ఎక్కడ డ్యామేజ్ జరిగితే అక్కడ రిపేర్ జరిగి బ్లడ్ క్లాట్ వస్తుంది. హార్ట్లో కూడా పూడిక వచ్చింది, ఆ పూడిక పైన ఒక పొర ఉంటుంది. ఆ పొర పగిలింది అనుకోండి, దాంట్లో ఆ పొర పైన స్మూత్గా ఉంటుంది, పొర కింద ఉండేవన్నీ ఎక్స్పోజ్ అవుతాయి రక్తంలోకి. అవన్నీ సబ్ఎండోథీలియల్ కొల్లాజిన్ అంటారు. అది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో అక్కడ రిపేర్ జరగటం స్టార్ట్ అయిపోతుంది. అది ఇంజురీ అయింది కదా అని మన బాడీలో ఎక్కడ ఇంజురీ జరిగినా రిపేర్ జరగాలి కాబట్టి అక్కడ వచ్చి ఒక పెద్ద బ్లడ్ క్లాట్ వచ్చి మొత్తాన్ని ఆపేస్తుంది రక్తాన్ని క్షణంలో. అంటే వెంటనే ఇంకా ఒకేసారి బ్లడ్ వెళ్తుండేది ఒకేసారి ఆగిపోయింది. ఇప్పుడు మీరు 70% బ్లాక్ వచ్చినా కంప్లైంట్ లేదు. ఎందుకు లేదు? అది 20-30 ఏళ్లలో వచ్చింది కాబట్టి, స్లోగా వచ్చింది కాబట్టి, బాడీ అడాప్టబుల్ కాబట్టి అడాప్ట్ అయింది. అదే సడన్గా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, బాడీ తట్టుకోలేదు. మీరు చూస్తారుగా, స్టేజ్ మీద మాట్లాడుతూ కుప్పకూలిపోయి చచ్చిపోతారు. అది సడన్ బ్లాక్ ఎలా వచ్చింది? కొలెస్ట్రాల్ వల్ల రాలా, బ్లడ్ క్లాట్ వల్ల వచ్చింది, రిపేర్ వల్ల వచ్చింది, మన బాడీ రిపేర్ వల్ల వచ్చింది. ఆ రిపేర్ ఎవరికి ఎక్కువ వస్తుంటుంది? ఇలా సడన్ అటాక్స్ అన్స్టేబుల్ పూడికలు ఉన్న వాళ్ళకి వస్తుంది. అన్స్టేబుల్ అంటే ఎవరికి ఉంటుంది? ఇప్పుడు బాడీ మొత్తం స్మోకింగ్ చేసే వాళ్ళకి బాడీ అంతా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? క్రానిక్ లోపలంతా కూడా మనం ఒక పాయిజన్ని పంపించి మొత్తాన్ని ఇన్ఫ్లేమ్ చేస్తుంటాం. కాబట్టి వాళ్ళకున్న ప్లేక్స్, దానిపైన ఉన్న పొర ఉంటుంది కదండి, అన్స్టేబుల్ ఉంటుంది అనమాట. అది పగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి అన్స్టేబుల్ ప్లాక్స్ ఉంటాయి. బీపీ కంట్రోల్ లేని వాళ్ళకి అన్స్టేబుల్ ప్లాక్స్ ఉంటాయి. సో అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, నిద్ర తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే అస్సలు అదే పనిగా మరి ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అన్స్టేబుల్ ప్లాక్ ఉంటే సడన్ అటాక్స్ వస్తాయి. స్టేబుల్ ప్లాక్ ఉంటే సడన్ అటాక్స్ రావు. ఎందుకు? 70% ప్లాక్ ఉంది కానీ దానిపైన పొర, ఎందుకంటే వాళ్ళు స్మోకింగ్ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఓన్లీ హార్ట్లో పూడికలు వచ్చినంత మాత్రం హార్ట్ అటాక్ రాదు. 70% వచ్చింది, కొంచెం నొప్పి ఉంది, అలా స్లోగా వాక్ చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నారనుకోండి, మందులతో కూడా చాలామందికి ఆ నొప్పి తగ్గిపోతుంది. కంప్లీట్గా తగ్గిపోయి 70% బ్లాక్ ఉంది, 80% అయింది అనుకోండి, ఇంకో 10 ఏళ్లలో స్లోగా అయింది కదా, బాడీ న్యాచురల్ బైపాస్ తయారు చేసుకుంటుంది. అంటే పక్క నుంచి చిగురు వస్తుంది అనమాట, కొత్త రక్తనాళాలు. ఎందుకు? మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీరు నీళ్ళలో మునిగితే 40 సెకండ్లు కూడా ఉండలేరు ఊపిరి బిగబట్టి, ఇంకా అంతకన్నా ఉంటే ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతారు ఇంకా ఉంచితే. అదే మరి 11 నిమిషాలు నీళ్ళలో ఎలా మునిగుంటున్నారు అంటే బాడీకి స్లోగా ఏది అలవాటు చేసినా అలవాటు అవుతుంది. ఇది గాలి పీల్చుకుని 11 నిమిషాలు, అదే ఇలా డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు గాలి తీసుకోకుండా ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటే నీళ్ళలో 23 నిమిషాలు నీళ్ళలో బ్రీతింగ్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, దే ఆర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. అవి
ఎవరెవరు చేశారు, ఎవరెవరు హైయెస్ట్ స్టాటిక్ యాప్నియా అంటారు అనేది మీకు గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ చదవండి. చాలా మంచి మన బాడీ గురించి తెలుసుకునే అద్భుతమైన ఇవన్నీ తెలిస్తే మనకి హార్ట్ అటాక్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసు. అంటే ఇలా స్లోగా వచ్చే బ్లాక్స్కి బాడీ ఎట్లయినా తట్టుకుంటుంది. 80% అయింది. న్యాచురల్ బైపాసెస్ కొద్దిగా తయారైంది. ఎందుకంటే అది హెల్దీ ప్లేక్ కాబట్టి, స్టేబుల్ ప్లేక్ కాబట్టి అది పగలదు. బ్లాక్ పెరుగుతుంది. బ్లాక్ పెరిగితే ఏమవుతుంది, నడిస్తే ఆయాసం వస్తుంది. 90% అయింది. స్లోగా వచ్చిందిగా, ఇంకో 10 ఏళ్లలో 90 అయింది. చిగుర్లు వచ్చేసి చక్కగా న్యాచురల్ బైపాస్ వచ్చేసి ఇప్పుడు 90% బ్లాకు, 95% బ్లాక్ వచ్చినా మంచి బైపాస్లు వచ్చేసి ఉంటాయి. కాబట్టి 90% దాంట్లో సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అనుకుందాం. అంటే ఆ పొర కూడా అన్స్టేబుల్ అయ్యి, అంటే 10-20 ఏళ్ల తర్వాత అన్స్టేబుల్ అయ్యి పగిలిపోయింది కదా. పగిలిపోయినప్పుడు సడన్ బ్లడ్ క్లాట్ వచ్చి పోయినా ఏమైంది, మనిషి చచ్చిపోరు. ఎందుకు చచ్చిపోరు? న్యాచురల్ బైపాస్ పక్క నుంచి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చనిపోరు. మైల్డ్ అటాక్ వస్తుంది. ఒక రకమైన అటాక్ ఏంటి, మైల్డ్గా వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళే టైం ఇస్తుంది, ట్రీట్మెంట్ తీసుకునే టైం ఇస్తుంది, తీసి దాని పర్యవసాన్ని తగ్గించే టైం ఇస్తుంది. అట్ ద సేమ్ టైం అది న్యాచురల్ బైపాసెస్ కొన్ని ఫామ్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు చనిపోరు అనమాట. సో మనకు ఒకవేళ హార్ట్ అటాక్ అంటూ వస్తే అలాంటి హార్ట్ అటాక్ని కోరుకోవాలి మనం. స్టేబుల్ ప్లాక్, స్టేబుల్ పొర, కొలెస్ట్రాల్ పూడికలు స్టేబుల్గా ఉండాలన్నమాట. ఆ స్టేబుల్గా ఉండాలంటే దానికి మనం ఏం చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్. స్మోకింగ్ చేస్తే ఇన్ఫ్లమేషన్, షుగర్ ఎక్కువ అన్కంట్రోల్గా ఉంటే దానివల్ల ఇన్ఫ్లమేషన్, బీపీ ఎక్కువ ఉంటే ఇన్ఫ్లమేషన్, అన్హెల్దీ లైఫ్ స్టైలు, షుగర్ ఎక్కువ తీసుకుంటే కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. షుగర్ వదిలేసేయండి. అలానే రైస్ తినొద్దు, దాంట్లో రైస్ తినండి మంచిదే, కానీ షుగర్ మాత్రం అంత మంచిది కాదు. అది ఎందుకనేది ఇంకో వీడియో చేస్తాను.